హలో యాస్పిరెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి అందరూ వీడియో చేసి చూస్తుంటారు అనుకుంటా. సో పోస్ట్ ప్రిఫరెన్సెస్ ప్రతి ఒక్కరు పెట్టుకోండి 10th లోపు. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ రోజు నుంచి ఇక డైలీ రొటీన్ అనేది చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది బూస్ట్ ఉంటుందని, కొంతమంది మోటివేషన్ ఉంటుందని చెప్పేసి. సో ఇక నా ఎగ్జామ్స్కి అయితే ఈ యొక్క మంత్ 25 డేస్, నెక్స్ట్ మంత్ 30 డేస్, 55 డేస్, 57 డేస్ ఉన్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ 57 డేస్, అలాగే యూపీఎస్సీకి ఇంకో 20 డేస్ ఎక్స్ట్రా వేసుకోండి. సో ఇలాగా ఎవ్రీడే ఏంటంటే నేను నా డైలీ రొటీన్ అనేది చెప్తాను అనమాట. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు, ఇంకా ఎలా చదవాలి ఏంటని చెప్పేసి. సో మార్నింగ్ వచ్చేసి క్లాస్ అయిందండి, జాగ్రఫీ ఈరోజు. సో స్టూడెంట్స్ క్లాస్ జరిగింది. ఈరోజు మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి, డైరెక్ట్ సోర్సెస్, ఇండైరెక్ట్ సోర్సెస్, నెక్స్ట్ ఎర్త్క్వేక్స్ గురించి, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, ఆ టాపిక్స్ అన్నీ జరిగాయి ఈరోజు. నెక్స్ట్ ఈవినింగ్ అనేది హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సో అలా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్స్ అనేది దాని తగ్గట్టు పోతుంది. నెక్స్ట్ మెయిన్స్ వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తున్నాం అనమాట. సో ఆన్సర్స్ రాసాక చెక్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ నా స్టడీ ఈరోజు మెయిన్స్కి ఒక 3 అవర్స్, యూపీఎస్సీకి ఒక 3 అవర్స్, రెండు కేటగరైజ్ చేసుకొని చేస్తూ ఉన్నాం అనమాట. నా ఓన్ స్టడీ, క్లాసెస్, అలాగే అన్ని మెంటర్షిప్ అన్నీ ఇస్తున్నాం అనమాట. సో అలాగ డే అనేది ఈరోజు డే 1గా పరిగణిస్తున్నాను అనమాట. అలా ముందుకు పోతుంది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే సీరియస్గా చదవండి. సో కొంతమంది నాకు అప్రోచ్ అయ్యారు, సార్ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి కోర్స్ తీసుకుంటామని చెప్పేసి. సో నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ప్రిలిమ్స్ కూడా క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఫీ పే చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఫీ పే చేసుకోవచ్చు. మీరు జాయిన్ అవ్వండి. ఈరోజు జాగ్రఫీ 2 క్లాసులు అయ్యి, హిస్టరీ ఈరోజే స్టార్ట్ అవుతుంది. మోడర్న్ హిస్టరీ యూరోపియన్స్ ఎంట్రీ నుంచి, ఇంకా పీడీ యొక్క పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మోడర్న్ హిస్టరీ అనేది. సో అలాగా మనం ఎవ్రీడే చదువుకోవాలండి సీరియస్గా. సో మార్చ్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన లోకేష్ గారు కూడా చెప్పారు. సో డిఎస్సీ అనేది మార్చ్లో ఇస్తామని. నేను అనుకోవడం ఏంటంటే నోటిఫికేషన్స్ అన్నీ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం వరుసగా ఇస్తారని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ ఈ మంత్ మిస్ అయ్యి నెక్స్ట్ మంత్ అయితే ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. 150 పోస్ట్ ఖాళీలు ఉన్నాయి. సో టైం అయితే వేస్ట్ చేసుకోకండి. నేనైతే ఏం చెప్తానంటే ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ మంత్ వచ్చేసి జాగ్రఫీ, హిస్టరీ అయిపించేస్తాం మ్యాక్సిమం. ఒకవేళ మిస్ అయినా 10 డేస్ నెక్స్ట్ మంత్ ఒక 2 సబ్జెక్ట్స్ అయిపోతాయి క్లాసెస్ స్టూడెంట్స్. తర్వాత రిమైనింగ్ సిలబస్ ఒకవేళ మారి దాని తగ్గట్టు అది, లేదా ఓల్డ్ సిలబస్ అయితే దాని తగ్గట్టు క్లాసెస్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా స్టూడెంట్స్ ఏంటంటే ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎవరైతే ఫస్ట్ ఉంటారో, ముందు ఉంటారో వాళ్ళకే సక్సెస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. రివిజన్స్ చాలా ఇంపార్టెంటు, క్లాసెస్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంటు. ఓకేనా? సో నెక్స్ట్ ఈ వీడియో కింద ఈ యొక్క జోన్, ఏ జోను ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద మెసేజ్ చేయండి ఈ వీడియో కింద. ఓకేనా? నెక్స్ట్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.